హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లైట్ బైట్స్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసరికి ఉగాది పచ్చడి అండి. ఉగాది పచ్చడి కదా, అందరూ చేసుకునేదే కదా అనుకుంటారండి, కానీ కాదు. అందరూ 6 రకాలు వేసి పచ్చడిలో మనం 15 రకాలు వేసి పచ్చడి చేయబోతున్నాం. అందుకేనండి ఇది స్పెషల్ వీడియో అయింది. లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. మేమైతే ఎక్కువ క్వాంటిటీలో అయితే చేసుకోబోతున్నామండి. తక్కువ చేసుకునే వాళ్ళకి మీకు సరిపడేంత ఇంగ్రీడియంట్స్ తీసుకుని చేసుకోండి. ముందుగా మనమైతే 3 డజన్ల అటుకులు అయితే తీసుకున్నామండి. ఈ సుమారుగా 35 నుంచి 40 మధ్యలో ఉంటాయండి. మనం తీసుకున్న ఈ అటుకులు అనేటివి మెత్తటి పేస్ట్ అయ్యేంత వరకు స్మాష్ చేసుకోవాలండి. ముందుగా మనం నానబెట్టుకున్న పావు కేజీ చింతపండుని తీసుకొని దాని నుంచి రసాన్ని వేరు చేసి పక్కన పెట్టుకోవాలండి. మనం ఇలా చింతపండు నుంచి రసం వేరు చేసే క్రమంలో దాని నుంచి వచ్చిన పొట్టును తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. మనం పక్కన పెట్టిన చింతపండు పొట్టును తీసుకుని 1 లీటర్ వాటర్ పోసుకుని 3 to 4 టైమ్స్ వరకు బాగా కడిగి దాని నుంచి రసాన్ని వేరు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా చేసుకున్న అరటిపండు మిశ్రమంలో చింతపండు రసాన్ని అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి. మన నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి బెల్లం అండి. కేజీ బెల్లం తీసుకుని బాగా తురిమి వేసుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం వేసుకోబోయే 15 రకాల్లో 8 రకాలు ఇవే అండి. ఇవే మనం వేసుకోబోయే 8 రకాలు. దానికన్నా ముందు మనం తెచ్చుకున్న వేప పూత నుంచి వేప పువ్వు అనేది వేరు చేసుకోవాలండి. వేప పువ్వు వేరు చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న మిశ్రమంలోకి 1 కప్పు పుట్నాలు వేసుకుని కలుపుకోవాలండి. తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు అనేటివి కోసుకుని వేసుకోవాలి. ఆ 2 కలుపుకున్న తర్వాత 1 కప్పు పచ్చి మామిడికాయలు అనేటివి ఇలా చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. తర్వాత 1 యాపిల్ చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలి. మనం దీంట్లోకి 1 కప్పు డేట్స్ అనేటివి వేస్తున్నామండి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా లేదు. తర్వాత 1 కప్పు సపోటా అనేది కోసుకుని వేసుకోవాలి. మేమైతే దీంట్లోకి 1 కప్పు వైట్ ద్రాక్ష అనేది వేస్తున్నామండి. అలాగే 1 కప్పు దానిమ్మ గింజలు వేసుకుని కలుపుకోవాలండి. అలాగే చిటికెడు కారం, చిటికెడు పసుపు వేసుకొని మనం ముందుగానే తీసి పక్కన పెట్టుకున్న వేప పువ్వుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇది పుట్నాల పప్పు పొడి అండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా లేదు. అంతేనండి, మన రుచికరమైన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకుని దేవుడి దగ్గర అయితే పెట్టుకుందాం. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తా. జై హింద్.